అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలు రెసిపీ చేసుకుందామండి. చక్కగా ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే రోటీలోకి, చపాతీలోకి, పూరీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఈ ఆలు కర్రీని చాలా త్వరగా ఫినిష్ అవుతుంది, చేయటం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ తయారు చేయడానికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు ఒక 1/2 kg తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కొంచెం, ఒక 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నది, అలాగే జీలకర్ర, ఆవాలు, ఇంకా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్టు, పసుపు ఒక చిన్న స్పూను, అలాగే ఒక స్పూన్ కారం, అలాగే మనకి ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. అలాగే తగినంత వాటర్ కూడా, ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ మనం ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె పెట్టిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇవి కూడా వేగిన తర్వాత చిట్పట్లు ఆడుతాయి చూడండి. ఇట్లా వేగిన తర్వాత మనం కరివేపాకు వేద్దాం. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఒక్కసారి కలిపి మన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాం. ఇలా ఉల్లిపాయలన్నీ వేసుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అటు ఇటు కదిపి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా మొత్తం అన్నీ వేసుకున్నాం. మనం ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. ఆ పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. మనం ఈ ఉల్లిపాయలని ఇలా కలిపిన తర్వాత కొంచెం వేగుతూ ఉన్నాయి కదా, కొంచెం వేగిన తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకుందామండి. దుంపలు వేసే ముందు మనం పసుపు యాడ్ చేసుకున్నట్లయితే దుంప ముక్కలు మన కడాయికి అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. అతుక్కోకుండా మాడకుండా ఉంటాయి. దానికోసం మనం ఉల్లిపాయల్లోనే పసుపు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు దుంప ముక్కలు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 1/2 kg వరకు బంగాళాదుంప ముక్కల్ని ఈ ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలపాలి మంచిగా. అలా కలుపుతూ చక్కగా చూడండి, ఇలా మనకి అంటుకోకుండా వస్తాయి అన్నమాట పసుపు వేయటం వల్ల. తాలింపులోనే పసుపు వేసుకోవాలి. దుంపలు ఎప్పుడు చేసినా సరే తాలింపులో పసుపు వేస్తే అంటుకోకుండా ఉంటుంది. అలాగే మనం ఒక స్పూన్ వరకు, 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు మనకు కావాల్సినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ దుంపల్లోకి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోవాలండి కూరని. చక్కగా ఇలా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి దుంప ముక్కల్ని. ఇలా మీడియంలో మగ్గిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మూత ఓపెన్ చేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చక్కగా కలుస్తున్నాయి కదా. ఇలా కలిపిన తర్వాత కొంచెం మగ్గిపోతాయి. ఇప్పటికే ఒక 10 minutes అయింది కదా. మగ్గిన తర్వాత మన దగ్గర ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, మనం తక్కువ క్వాంటిటీలో వేసుకుంటున్నాం కాబట్టి కర్రీ 1 స్పూన్ చాలు. ఇలా సరిపోతుంది మనకి. ఒక్కసారి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా ప్రతి ముక్కకి అవి కారం మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన దగ్గర కొంచెం కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీరను కూడా ఒక సగం వరకు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కర్రీని. ఇలా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు కూడా కొంచెం ఎక్కువే పడతాయండి వాటర్, ఎందుకంటే మనం దుంపలు పచ్చివి తీసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటరే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని
చక్కగా మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా ఇప్పుడు కూర అంతా కూడా రెడీ అయిపోయింది మనకి. ఇంకా దీనిలో ఎక్స్ట్రా మసాలాలు ఏమీ అవసరం లేదు. చక్కగా సరిపోతుంది మనకి. ఇది రైస్లో కానీ మన చపాతీలో కానీ దేనిలో అయినా సరే తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మరి ఇలా కొత్తిమీర వేసేసి మనం దింపేసుకుందాం. ఇలా బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. మరి ఇంత మంచి రెసిపీని, ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.